రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మరి నిన్నటి రోజు నేను ఒక వర్తమానం అందించినాను. హూ ఈజ్ దిస్ జీసస్? ఎవరు ఈ యేసు? పార్ట్ 1 చెప్పినాను. ఈరోజు పార్ట్ 2 వెళ్తున్నాను. హూ ఈజ్ దిస్ జీసస్? చాలామందికి యేసు ఎవరు తెలియదు. అంటే విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నా, యేసుతో నడిచిన, యేసు గురించిన సత్యాలు మాటి మాటికి వింటూ ఉండాలి. యు హావ్ టు రెన్యూ యువర్ స్పిరిట్. అవును, నేను ఎప్పుడు యేసు గురించి ధ్యానించిన నాకైతే క్రొత్తగా అనిపిస్తుంది. అసలు వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ దిస్? ఒక దగ్గర ఉంది, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో. ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంది, వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ దిస్? ఈ మనుష్యుడు ఎట్టివాడు? ఇతనికి గాలి, సముద్రం కూడా లొంగిపోతుంది. మనుషులను బాగు చేస్తున్నాడు, కానీ ప్రకృతి మీద కూడా అధికారం గలవాడు. ఈయన ఎట్టివాడు? మత్తయి సువార్త 8:27. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు? ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనేది. హల్లెలూయా చెప్దామా? యేసును నమ్ముకున్న వారికి అన్నిటి మీద ఆధిపత్యం దేవుడిస్తాడు. యేసును నమ్ముకున్న వారు ఈ లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించే విజయము యేసునందలి విశ్వాసం. హల్లెలూయా. ఎవరు ఈ యేసు? హూ ఇస్ దిస్ జీసస్? పౌలు భక్తుడు అంటున్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతమయను. నన్నెవరు మార్చలేరు అనుకున్నాను. నా జీవితం అలాగే ముందుకు వెళ్తుంది అని అనుకున్నాను. చాలాసార్లు అనుకున్నాను ఆత్మహత్య చేసుకోవాలని. ఎందుకంటే నాకు దిక్కుదశ, గురి గమ్యం లేని జీవితం ఉండేది. ఏవేవో సాధించాలని చాలా ఆశించినాను లోకరీతిగా. ఐ వాంటెడ్ టు అకంప్లిష్ దిస్, ఐ వాంటెడ్ టు డూ దిస్. బ్యాంక్లో ఉద్యోగం వచ్చినప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్ అవుతాను అనుకున్నాను. ఇంకేదో చేయాలనుకున్నాను. కానీ ఎప్పుడు కూడా నా హృదయంలో నెమ్మది లేకుండేది. ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో వాంఛలు, ఎన్నెన్నో అభిలాషలు, కానీ ఏ దినం నాకు నెమ్మది లేకుండేది. అప్పుడు నేను అనుకున్నాను, అసలు జీవితం అంతా వ్యర్థం. ప్రసంగి గ్రంథంలో రాజైన సొలొమోను అంటాడు కదా, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అర్థం లేదు, పర్థం లేదు, జీవితం ఒక పెద్ద శూన్యం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల ప్రార్థన, అనేకుల ప్రార్థన నా జీవితాన్ని మార్చేసి నా హృదయం వింతగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రభువు నా హృదయంలో ప్రవేశించినాడో నా జీవితానికి ఒక గురి, గమ్యం వచ్చింది. ఒక విజనరీగా మార్చినాడు దేవుడు. దేవునికి వందనాలు. పెనం మీద రొట్టె తిప్పేసినట్టు నా జీవితం అంతా మారిపోయింది. పాతవి అంతా గతించింది. ఒక నూతన సృష్టిగా నేను మారిపోయినాను. నాకు ఒక
పరుగు పందెంలో గురి కలిగి పరిగెత్తే రీతిగా దేవుడు నన్ను దీవించినాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామంది యేసు శక్తిని ఇంకా రుచి చూడవలసి ఉంది. మీరు నామకార్థ క్రైస్తవులైతే ఏదో మొక్కుబడికి మందిరానికి వచ్చి అన్ని పనులు చెయ్యాలి కాబట్టి చేస్తున్నారంటే మీకు నేను ఒక విజ్ఞాపన చేస్తున్నాను దేవుని దాసురాలుగా. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు ఉత్తముడని నీ జీవితంలో రుచి చూచి తెలుసుకోవాలి. అవును, యేసు ప్రభు మరి మహాశక్తి, అతని శక్తిని తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేయలేం. నేను చాలా కంపారిటివ్ స్టడీ చేసినాను. అంటే దేవతలు, దేవుళ్ళు, యుగ పురుషులు ఎంతోమంది ఉన్నారు, వారి చరిత్ర మన ముందు ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా మరి పాపులను రక్షించడానికి ఇంతవరకు ఎవరు రాలేదు. దేవునికి స్తోత్రం. అందరూ నీతిమంతులను రక్షించాలని, దుష్టులను శిక్షించాలని వచ్చినారు. కానీ దుష్ట శిక్షణ మరి శిష్ట రక్షణకు వచ్చినారు. కానీ యేసు ప్రభు, హీ స్టాండ్స్ అలోన్, మైటీ గాడ్. హీ కేమ్ టు గివ్ సాల్వేషన్ టు ద సిన్నర్స్. పాపులకు రక్షణ మార్గం కల్పించడానికి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు సువార్తలు అంటున్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చినాను. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎంత గొప్ప కార్యం అండి. రోగికి వైద్యుడు అవసరం, నీతిమంతునికి మరి ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదంటున్నాడు. పాపికే రక్షకుడు కావాలి. నాకు చాలా హృదయాన్ని తట్టిన మరి వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో జక్క ఇంటికి యేసు ప్రభు వెళ్ళి ఒక గొప్ప మాట అంటాడు కదా, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన మాట. ఎంత గొప్ప మాట. మీలో చాలామంది విశ్వాస జీవితంలో వెనకబడి ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ కూడా మొదటి శ్రేణికి వచ్చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, కడపటి వారు ఏమవుతారంట, మొదటి వారు అయిపోతారంట. ఒక కాలం వస్తుంది, వచ్చే ఉంది, కడపటి వారందరూ ముందుకొచ్చేస్తారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు నిరాశపడే అవసరం లేదు. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయినావేమో, మాటి మాటికి సాతానుడు నెట్టివేసి అణిచివేస్తున్నాడేమో, డోంట్ లూజ్ హోప్ ఇన్ క్రైస్ట్. నీకు క్రీస్తులో విస్తారమైన నిరీక్షణ ఉన్నది. జీవితంలో ఎప్పుడు కూడా నీవు ఓడిపోయినావని తలంచదు. ఎందుకంటే ప్రభువు నీకు తోడున్నాడు. నీ గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. God will give you ultimate victory because you are in the Lord. కుమ్మరివాని చేతిలో కుండ విడిపోతే ఏం పర్వాలేదు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి దాన్ని ఇంకొక డిజైన్గా ఆయన మార్చగలడని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం ద్వారా నేను నేర్చుకున్నాను. ద పాటర్ హ్యాస్ ఎ డిఫరెంట్ డిజైన్ ఫర్ యువర్ లైఫ్. అప్పుడు నువ్వు విడిపోయినావని బాధపడకు. ఇర్మియా గ్రంథం 18 మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చదవండి చక్కగా. ప్రవక్తను అంటాడు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను అంటాడు. కుమ్మరివాని చేతిలో కుండ విడిపోతుంది. కింద పడితే ఏం చేయలేడు, కానీ చేతిలో విడిపోయినందుకు అతను ఇంకొక మరి ఒక మంచి చక్కని ఇంకా బ్యూటిఫుల్గా దాన్ని సిద్ధపాటు చేస్తాడు. అందుకే నా బిడ్డలైన ఇశ్రాయేల్ ప్రజలను నేను ఆ విధంగా సమకూరుస్తాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, క్రైస్ట్ ఈజ్ ద అల్టిమేట్. ఇక క్రీస్తును మించిన వ్యక్తి దేవుడు ఈ లోకంలో మీకు కనబడడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము చూడండి. పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13 నుండి చదువుతున్నాను. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి
ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభును నేను అనుభవించి తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా వెతుకులాట లేదు. మై సర్చ్ ఎండెడ్ విత్ జీసస్. ఐ ఫౌండ్ టోటల్ హ్యాపీనెస్ ఇన్ జీసస్. అందుకే ఈ వాక్యం నేను చదువుతున్నాను. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ జీసస్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి. ఆయన ద్వారాను ఆయనను బట్టి సర్వము సృజింపబడాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన్. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలని తండ్రి అభీష్టము. ఆయన అంటే ఇలాంటి మరి ప్రభు మహాశక్తిని వెల్లడి చేసే ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినాడని, ఈ మాట సత్యమైంది, నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు అంటున్నాడు. ఎందుకంటే ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. ఎవ్రీ పవర్ ఈజ్ గివెన్ టు జీసస్ క్రైస్ట్. చూడండి, యేసు ప్రభు తండ్రికి విధేయత చూపి తన ప్రాణము బలియాగంగా పాపుల కొరకు అర్పించడానికి ఈ లోకంకి వచ్చినాడు. ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడినాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు చూస్తే ఆయన మరణం పొందినంతగా విధేయత చూపినాడు. ఒబీడియంట్ అంటూ డెత్. ఆర్ వి ఒబీడియంట్ అంటూ డెత్? డెత్ అంటే భయపడతాం, మనం పారిపోతాం మరణం నుండి. యేసు ప్రభు అలా కాదు. తండ్రి అభీష్టము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పాపులైన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకాన్ని పంపినాడు. తండ్రి చిత్తం ఏంటి? సర్వలోక పాప పరిహారార్థం తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణం పొంది తండ్రికి విధేయత చూపి తన ప్రాణము బలిగా అర్పించినాడు. రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదు. మరి ఒకేసారి అర్పణగా తన ప్రాణం అర్పించినాడు. పాత నిబంధనలో మాటి మాటికి బలులు అర్పించి ఒక ఆలయంకి వెళ్ళాలంటే గొర్రెలు, మేకలు, గువ్వలు వీటితో వెళ్ళాలి. మనకు బైబిల్ పట్టుకోవడానికే చేత కాదు. ఇక గొర్రెలు, మేకలు, ఎడ్లు వీటి తీసుకొని వస్తే ఆరాధించడానికే స్థలాలు లేవు. ఇప్పుడు ఇవన్నీ వస్తే ఎట్టుంటుంది? అవి ఎలా రంకెలు వేస్తూ ఉంటుంది, ఎంత అల్లరి ఉంటుంది. అవన్నీ సిలువలో కొట్టివేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. అన్ని క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రాకడ ద్వారా ఒకేసారి తన ప్రాణము సర్వలోక పాప పరిహారార్థం అర్పించడం ద్వారా నీవు ఎంత సునాయాసంగా యేసు నామమును హృదయంలో విశ్వసిస్తూ ఆయన నీకు రక్షకుడని నీవు నమ్మి నీ కొరకు ఆయన మరణించినాడు, 3వ రోజు తిరిగి లేచినాడు, పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆరోహణుడైనాడు, తిరిగి ఆయన రానున్నవాడు అని ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు రక్షింపబడతావు అని వాక్య భాగం నిన్న మనం చదివినాం. మరి దేవత్వం యొక్క సంపూర్ణత కూడా ప్రభువులోనే ఉన్నదనే వాక్యం మీకు చదివి వినిపిస్తాను. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్, ద హయ్యర్ అథారిటీ వి ఫైండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. మరి తిమోతికి రాస్తూ ఒక మాట పౌలు అంటున్నాడు. 1 తిమోతి యేసు ప్రభు యొక్క రాకడ గురించి పౌలు విశదంగా ఇక్కడ చెప్తున్నాడు. కొన్ని మాటల్లో అద్భుతమైన మాటలు.
మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 1 Timothy 3rd chapter 16. నిరాపేక్షంగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది మర్మం అంట. యేసు ప్రభువును అంగీకరించడం, రక్షణ మార్గంలో రావడం, ఆయన కొరకు జీవించడం, ఆయన కొరకు మరణించడం, భక్తి మార్గంలో నిలిచి ఉండడం, ఇది గొప్ప మర్మం అంటున్నాడు. ఇట్స్ అ గ్రేట్ మిస్టరీ. మరి నా జీవితం నేను చూసినప్పుడు పెద్ద మర్మం అనిపిస్తుంది నాకు. మీ జీవితం చూసినా మర్మం అనిపిస్తుంది. మీరు ఎలాగూ మరి దేవుని దూరస్తులమైన మనము ఇంత సమీపంగా దేవుని దగ్గరకు వచ్చినాం అంటే ఎంత అద్భుతమైన పాప క్షమాపణ, ఎంత చక్కని బంధము దేవునితో కలిగి ఉన్నాము. యేసు యొక్క శిలువ రక్తం ద్వారానే తండ్రి అనే దేవునితో మనకు బంధం కలిగింది కదా. లేకుంటే తండ్రి వద్దకు మనం ఎలాగ ప్రవేశిస్తాం? ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనం ఎలాగూ అబ్బా తండ్రి అని మొరపెడతాం? ఇట్స్ ఓన్లీ డ్యూ టు ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువు తన ప్రాణము శిలువలో అర్పించినందుకు మనకు మధ్యవర్తిగా నిలిచినాడు. అందుకే మనము ధైర్యంగా కృపాసనం యుద్ధకు వెళ్ళి తండ్రి అని మొరపెడుతున్నాం. దేవునికి స్తోత్రం. తండ్రి అని మొరపెట్టడానికి కేవలం క్రైస్తవ మార్గంలోనే ఈ అనుకూలత ఉంది. ఇన్ నో అదర్ రిలీజన్ దే కాల్ గాడ్ యాజ్ ఫాదర్. హైలీ పనిషబుల్. ఇంకా కొన్ని మార్గంలో దేవుని తండ్రి అంటే అది శిక్షార్హం. నాకు అనిపిస్తుంది మరి ఈ క్రైస్తవ మార్గంలో ప్రతి ఒక్కరు మోకరించగానే ఏమని పిలుస్తారు? తండ్రి తండ్రి. యేసయ్యనే మాదిరి చూపెట్టినాడు. శిలువలో వేలాడుతూ మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఆఖరి మాట ఏంటి? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించు. అంటే ఈ తండ్రి కుమారుల బంధం ఏంటి? దానికి జవాబు మీకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో తన్నెందరు అంగీకరించరో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నిన్ను ఇంకా దేవుణ్ణి వేర్పరచడానికి లోకంలో ఎట్టి శక్తి కూడా వీలు కాదు. నీ తండ్రి అన్నమాట. యేసు ప్రభు జననానికి ముందు 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు. ఆయన నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ ఫాదర్. హల్లెలూయా. ఈరోజు దిక్కు లేకుండా ఇక్కడ కూర్చున్నావేమో, ఎవరు లేరు నాకు అని అనుకుంటున్నావా? పరలోకములో నీకు తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, నా తండ్రి బ్రతికుంటే ఎంత బాగుండు. ఎలా బ్రతికుంటాడు? తన దినములు సంపూర్తి కాగానే ఆయన దేవుడిని పిలుపు అందుకొని ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గర వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఉంటాడా? ఎవరు నిత్యులు గారు ఈ లోకంలో. ఎట్టి బంధం కూడా నిత్యమైన బంధం కాదు. ఒకే బంధం, అది నిత్యము అయిన బంధము, నీకు దేవునికున్న బంధం. దేవునికి స్తోత్రం. వేరే అన్ని బంధాలు కూడా నూలుపోగులా అనే ఉండే. నూలుపోగు బంధం అన్నమాట. ఎప్పుడు తెగిపోతుందో తెలియదు, ఎప్పుడు దూరం అవుతారో తెలియదు. కానీ నీకు దేవునికి ఉన్న బంధము అది యేసు క్రీస్తు ద్వారా నీకు కలిగింది. అదే రక్షణ భాగ్యము అంటారు దాన్ని కదా. రక్షణ అన్నప్పుడు రక్షణ భాగ్యం అంటారు. మరి ఇది గొప్ప మర్మం. దేవునికి స్తోత్రం. పలకండి, ఇది గొప్ప మర్మం. ఎందుకంటున్నాడు పౌలు అనుభవించినాడు. ముందు హింసకుడంట, దూషకుడంట, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి హతమార్చినాడంట, హంతకుడంట, సంఘమును పాడు చేసినవాడంట. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రానుకుంటే ఆ సౌలుగానే మరణించేది, దుర్మార్గుగానే మరణించేది. కానీ యేసుక్రీస్తు సంధి చేసినందుకు, యేసుక్రీస్తు మధ్యవర్తిగా సౌలుకు తండ్రికి మధ్యలో నిలిచి ఆయన దర్శనం మూలాన మార్పిడి కలిగింది సౌలు జీవితంలో. పరమ భక్తుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమ భక్తుడైపోయినాడు. భక్త కోటికి అపోస్తలుడైపోయినాడు. అందుకే యేసును అంగీకరించిన వారికి క్రొత్త పేర్లు వస్తాయంట. గాడ్ విల్ కాల్ యూ విత్ న్యూ నేమ్స్. ఎక్కడో పడి ఉన్న నీవు నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి, కీర్తనకారుడు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తినాడు. క్రీస్తు అనే బండ మీద నా పాదములు ఏం చేసినాడు? స్థిరపరిచినాడు. చప్పట్లకు దేవుని స్తుతిద్దాం. ఇదే గొప్ప మర్మం. మీరు గొప్ప గొప్ప భక్తుల చరిత్ర చదివితే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినారు వీళ్ళు? ఊరికే వచ్చినారా? దానికి కారకులు ఎవరు?
యేసయ్యనే. దేవునికి స్తోత్రం. ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. అందుకే ఇక్కడ దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది అంటున్నాడు. అనుభవించి తెలుసుకున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహుండై తేజోమయుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకైతే నేను ఇంతవరకు కూడా మై ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసు ప్రభు లాంటి మరి ఒక దేవుడు కానీ, ఒక మహాపురుషుడు కానీ, ఒక యుగపురుషుడు కానీ నాకైతే కనబడలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, వన్స్ ఐ టేస్టెడ్ జీసస్, మై సెర్చ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ స్టాప్. ఇంకా నాకు తృప్తి అయిపోయింది అన్నమాట. అంటే అంతవరకు నా హృదయంలో పెద్ద ఖాళీ ఉండేది. ఈ ఖాళీ దేనితో నింపబడుతుంది అని ఎప్పుడు అనుకునేది నేను. ఓ డబ్బు ఉంటే నాకు సంతోషం వస్తుందేమో, పేరు ప్రఖ్యాతులు ఉంటే నాకు సంతోషం వస్తుందేమో. మరి ఎందుకు ఖాళీ? ఇంకా ఇంకా చదువుకోవాలి. 3 MA డిగ్రీలు చేసినాను పని లేక. ఎందుకంటే ఏదో సాధించాలనే ఆశ. కానీ ఏది నాకు తృప్తిని ఇవ్వలేదు. యేసు ప్రభు నా హృదయంలో ప్రవేశించిన తర్వాత చెప్పశక్యము కానీ సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాయ్ అన్స్పీకబుల్. ప్రభు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు కదా, చెప్పశక్యము కానీ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఇది ఒక వరం అంట యేసు ప్రభు. ఇది అన్స్పీకబుల్ గిఫ్ట్. వివరించతరము కానీ ఎన్నతరము కానిది. నాలుక చాలదు ప్రభు యొక్క మహిమను వివరించడానికి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే రక్షణను కూర్చున్న సువార్త ప్రతిదినం ప్రతి విశ్వాసి ప్రతి ఒక్కరికి అందించాలి. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటంటే, నీకు ఎదురైన వారందరికీ కూడా ఒక్క మాట, ఒక చిన్న మాట ప్రభు గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. లేకుంటే నీ జీవితం నిష్ఫలమే. నువ్వు ఎక్కిన ఆటోకైనా, నువ్వు ఎక్కడైనా వెళ్తే స్టోర్లో అయినా, నీకు తటస్థించిన వ్యక్తులకైనా ఒక చిన్న మాట. మీరు పెద్ద ప్రసంగాలు చేసే అవసరం లేదు. నేను అనుకుంటాను ఎప్పుడు, ఒక గొప్ప అడవి తగలబెట్టడానికి ఆ అగ్గిపుల్ల మీద ఉన్న చిన్న ఇంత మందు చాలు కదా. సత్యానికి అంత శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. ట్రూత్ ఈజ్ సో పవర్ఫుల్, నాట్ ఇన్ క్వాంటిటీ బట్ ఇన్ క్వాలిటీ. చూడండి, కొద్దిగా చాలు చెప్తే. ఒక గొప్ప సేవకురాలి సాక్ష్యం నేను విన్నాను. ఆమె చాలా ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చింది. ఆమెకు యేసుప్రభు ఎవరో తెలియదు. ఆమె చేసే రిచువల్స్ అంటే దేవుని తెలుసుకోవాలనే తపనతో ఎంతెంతో డబ్బు, బంగారము ఆమెకున్నదంతా ఖర్చు పెట్టేదాన్ని. కానీ ఎప్పుడు కూడా ఆమెకు అసమాధానం ఉండేదాన్ని. అయితే కార్ డ్రైవర్ ప్రభువుని తెలుసుకున్నవాడు. పెద్ద కారు, ఆమెకు అన్ని సుఖ సంపదలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, కానీ నెమ్మది లేని జీవితం. కార్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటా వెనక తిరిగి, మేడం డూ యు నో క్రైస్ట్ అన్నాడంట. అంతే. ఏంటి డ్రైవర్కి ఇంత ధైర్యం, నాతో యేసును గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాడని. ఆ రోజు నుండి ఆమెకు బైబిల్ తెచ్చి చదవడం మొదలుపెట్టిందంట. చిన్న మాట చూడండి. ఏమడిగినాడు? నీకు ప్రభు తెలుసా అని అడిగినాను. ఎవరి ప్రభు, ఎవరి యేసు నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆమె బైబిల్ తెచ్చుకొని పఠించాను. ఆమె ఈ దినాల్లో ఆమె చాలా గొప్పగా ప్రభు చేత వాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె ఎన్నెన్నో దేశాలు తిరిగింది, సువార్త అద్భుతంగా అందిస్తుంది. ఆమె జరిపిన ఒక క్రూసేడ్ దాదాపు 20 సంవత్సరాల ముందు జిమ్ఖానా గ్రౌండ్స్లో క్రూసేడ్ నన్ను పిలిచింది. ఆమె స్టేజ్ మీద ఆమె పక్కన కూర్చోబెట్టింది. ఆమెకు ఎవరో నా గురించి చెప్తే నేను కూడా వెళ్ళినాను అక్కడ. అంటే నిజంగా ఇన్ని అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూనే ఉంటాం. ప్రభు గొప్పవాడని మనము అనుభవించి తెలుసుకోవాలి. అపోస్తల కార్యం 4:12 చూడండి, ఒక మాట ఉంది. యాక్ట్స్ 4:12 పేతురు ప్రసంగంలో ఒక మాట అంటున్నాడు. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఏ నామమున రక్షణ కలగదాడు? మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూసినప్పుడు అన్ని నామముల కంటే
పైనామము తన కుమారుడైన యేసుక్రీస్తుకు దేవుడు అనుగ్రహించినాడు. ఈ మాట పాత నిబంధనలో కూడా మనకు లింక్ కనబడుతుంది. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా 45:22 నుండి 24 వరకు చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఐషియా 45 5th చాప్టర్ 22 ఆన్వర్డ్స్. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. అంటే ఇంకా ఏంటి వెతుకులాట? ఇంకా ఏ దేవుని కొరకు నువ్వు వెతుకుతున్నావు? వాక్యం చెప్తుంది దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గురించి చెప్పుకుందురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చేదారు. హల్లెలూయా. తిరిగి మీరు ఫిలిప్పీ పత్రిక రండి, 2వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతాను. ఫిలిపియన్స్ 2nd chapter 5th onwards. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. దేవుని స్తోత్రం. మరి 2018లో అనుకుంటాను 40 ప్రసంగాలు చేసినాను పరమగీతాల నుండి. కీ వర్డ్ వాజ్ పరమగీతాలు 5వ అధ్యాయము 10వ వచనం. దాని మీదనే 40 ప్రసంగాలు చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆ కీ వర్డ్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పరమగీతములు 5, 9, 10. ఈ ప్రియుడు ప్రియురాల మధ్యలో జరిగే సంభాషణ. మరి చెలికత్తెలు ఉంటారు, వాళ్ళు అడుగుతున్నారు ఈ ప్రియురాలు, స్త్రీలలో అధిక సుందరివైన దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నువ్వు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏంటి? ఇంత ముగ్ధురాలైపోయినావు, నీ ప్రియుని ఇంతగా ప్రేమిస్తున్నావు. ఎంతోమంది ప్రియులు ఉంటారు కదా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషము ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్? అంటే మనం ఇప్పుడు చర్చించేది యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ కదా. నీ ప్రియుని విశేషం ఏమి అని అడుగుతున్నప్పుడు ఆ ప్రియురాలు ఈ విధంగా జవాబిస్తుంది. 10వ వచనం పరమగీతాలు 5:10. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చు. చూడండి ఆమె ఎంత బాగా జవాబిస్తుంది. నా ప్రియుడు అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఇవన్నీ ఆమె చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ప్రభు నీకు చేరువలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభువును నీ స్వరక్షకునిగా అంగీకరించుకుంటే నీ జీవితం ఎంత ధన్యమవుతుంది. ఇలాంటి కూడికలు పెట్టుమని ఆయన సేవకులమైన మాకు దేవుడు సెలవిచ్చినప్పుడు మేము విధేయులై మేము ఇలాంటి ప్రయాసాన్ని అందుకుంటాం, చేస్తాం. మేము కన్నీళ్లు గారుస్తాం, ప్రభు దగ్గర వేడుకుంటాం. అనేక ఆత్మలు ప్రభు సన్నిధి రావాలని, రక్షణ పొందాలని, నరకం నుండి విడిపింపబడాలని, ఇంత అద్భుతమైన ప్రభువును వదులుకోకూడదని, హృదయంలో చేర్చుకోవాలని మరి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి పడితే ఒక పాట పాడి ప్రార్థన చేసి ముగించుకుందాం. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో
ఎన్నాడు నే చూడాలేనిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో, ఎన్నాడు నే చూడాలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, ఆడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో, ఎన్నాడు నే చూడాలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను, సంపూర్ణముగా నన్ను నీకు అర్పించేదను. పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను, సంపూర్ణముగా నన్ను నీకు అర్పించేదను. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగింపబోనిరి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగింపబోనిరి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, నేను మట్టి కోసం మాణిక్యమును. దీన దీనం నీపై నాకు ప్రేమ పొంగుతున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దీన దీనం నీపై నాకు ప్రేమ పొంగుతున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. పరిపూర్ణ సుందరుడు జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, నేను మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. పరిపూర్ణ సుందరుడు భూమిలో చాలు, వేరెవ్వరు నాదు యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, నేను మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, యేసు ఎవరు? ఎన్ని ప్రసంగాలు చేసినా తీరదు నాయన. నిన్ను వివరించడానికి మా నాలుక చాలదు నాయన. నిన్ను అనుభవించాలి ప్రభువా, మేము నిన్ను అంగీకరించాలి. మా హృదయం, మా తనివి తీర నీతో బంధం కలిగి ఉండాలి ప్రభువా. ఎన్ని పుస్తకాలు నీ గురించి రాసినారు, లోకములో పట్టలేనన్ని పుస్తకాలు, అయినా నిన్ను వివరించడానికి ఎవరి తరం కాలేదు. ఎన్ని పాటలు రాసినారు నీ మీద, అయినా ఇంకా రాస్తూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు ప్రభు. ఎవరి తనివి తీరలేదు నాయన. ఇంత గొప్ప పరిపూర్ణుడవు, సుందరుడవు, అతి కాంక్షణీయుడవు నాయన. మా అతిశయమంతా నీవే. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అన్నప్పుడు నాయనా, అవును, ఈ లోకంలో ఉన్న ప్రియులందరికంటే నా ప్రియుడు విశేషమైన వాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, పరిపూర్ణుడు, సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అవును తండ్రి, నువ్వు లోకాన్ని ప్రేమించి నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుని అందే మాకు నిత్య జీవం, నీ కుమారుని అందే మాకు నిత్య రక్షణ.
నీ కుమారుని అందే మాకు విడుదల, నీ కుమారుని అందే మాకు స్వస్థత, నీ కుమారుని అందే మాకు జీవము, సమృద్ధి అయిన జీవం. నైనా నీ కుమారుని మేము అలక్ష్యం చేసి ఎలా బ్రతకగలం ప్రభువా? మా హృదయంలోకి చేర్చుకోవాలి. నువ్వు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. అయినా నీకు స్తోత్రం. ఇంకా రక్షణ పొందని వారి కొరకు నీ దాసురాలు విజ్ఞాపన చేస్తున్నాను. తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేసినావు. నీవు రక్షణ గురించిన సువార్త నీ అంతిమ క్షణం వరకు ప్రకటించినావు నాయన. సిలువలో నీ ప్రాణము తల్లడిల్లిపోతుంటే కూడా నీ కుడి ప్రక్కనున్న దొంగకు నువ్వు రక్షణ ఇచ్చిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు గొప్ప మహారక్షకుడవు తండ్రి, నీకు స్తోత్రం. అంత పటుబాధల్లో కూడా ఒక ఆత్మను నీవు పరలోకానికి చేర్చినావు. అలాంటి తండ్రి సమర్పణ మాకందరికి దయచేయండి ఆయన. నువ్వు ఇచ్చిన ఈ రక్షణను మేము అలక్ష్యం చేయకుండా భయంతోనూ వణుకుతోనూ మేము మా జీవితంలో ఈ రక్షణ భాగ్యాన్ని కొనసాగించడానికి కృప దయచేయండి. మా మట్టుకు మేము రక్షింపబడినామని మేము సంతోషించకుండా ఎంతోమంది నశించిపోతున్నారు, కృంగిపోతున్నారు, ఎంతోమంది పాపంలో ఉన్నారు, మగ్గిపోతున్నారు. వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, మా వంతు మేము కృషి చేయడానికి, నీవిచ్చిన సువార్తను మేము ఇతరులకు పంచిపెట్టడానికి ఆ మంచి మనసు మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో మాకు తెలియదు నేను. నేనుండి రేపు మాయమయ్యే మాయా స్వరూపులం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మేము ఎలాగూ తప్పించుకుంటాం? జీవం గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరమని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది నరకపాలు కాకుండా మా యొక్క దీపము మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఎత్తిపట్టి చీకట్లో ఉండే వారికి వెలుగును ప్రభా మేము చూపెట్టడానికి ఉన్న కృప మాకు దయచేయమని, అట్టి త్యాగము, అట్టి పట్టుదల, సమర్పణ మాకు అందరికీ దయచేయమని ప్రభా. ఇంకా ఈ గుంపులో ఈరోజు వర్తమానం విన్నవారిలో ఇంకా యేసు నెరగని వారు ఉంటే వారితో మీరు మాట్లాడి రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని ఆ రోజు చెరసాల అధిపతి అడిగినాడు. పొందుకున్నాడు నాయన. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారని ఆ మాట భక్తుల ద్వారా విన్నాడు. కుటుంబం అంతా రక్షణ పొందింది ప్రభు. నీ ఒక్కరిని రక్షించి కుటుంబాన్ని వదిలిపెట్టే అన్యాయస్టో కావు తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేస్తావు ప్రభు. ఆనాడు జక్క ఇంటికి నువ్వు వెళ్ళినావు తండ్రి. అతడు నీవింటికి వస్తాడని కలలో కూడా ఊహించలేదు కదా ప్రభు. ఓ చెట్టు మీద ఎక్కి ఆ గుబురు ఆకుల మధ్యలో నుండి నేను ప్రభువును చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఆ రోజు జక్కయ్యను త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. వెళ్ళినావు ఆ గృహానికి. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పలికినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడవు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంటికి రక్షణ ఇచ్చే దేవుడవు తండ్రి. కొర్నేలి ప్రార్థనలు, ధర్మకార్యాలను చూసినావు. పేతురని అపోస్తులని నేను వాడి ఇంటికి పంపినావు నేను. ప్రార్థన ఎంత గొప్పది. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు నాయన. అప్పటి వరకు పేతురు యూదులకే అపోస్తులను అనుకున్నాడు. కానీ ఆ రోజు దర్శనం చూసి అన్యుడైన శతాధిపతి కొర్నేలి ఇంటికి వెళ్ళినాడు. నీ నడిపింపు ద్వారా వెళ్ళినాడు. అక్కడ రక్షణ సువార్త అందించినాడు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందినారని, వారి బంధువులు, స్నేహితుల మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించినావని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. అలాగే మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఈ 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో మా ప్రయాణంలో మీరు తోడుండి, మేము వేటి కొరకైతే వెతుకుతున్నామో, మా కుటుంబాలు ఎలాగో రక్షణ పొందాలని తీవ్రత కలిగి ప్రార్థన చేస్తున్నాము. తప్పకుండా మా యొక్క ప్రార్థనలు అంగీకరించి మా కుటుంబాలకు నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్పది రక్షణ కలిగిన జీవితం తండ్రి, నీకు స్తోత్రం. ఈ లోకం మట్టుకే, ఈ జీవితం మట్టుకే కాదు, మాకు నిత్య జీవం ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన దేవ, ఈ లోకంలో జీవము మరియు సమృద్ధి జీవం ఇస్తానను. ఇంత గొప్ప రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి. నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అని వాక్యంలో చూస్తున్నాం. రేపు మా వశంలో లేదు నాయన.
రేపేమవుతుందో మాకు తెలియదు. సమయం ఉండగానే నువ్వు పిలిచిన వెంటనే లొంగిపోవడానికి సహాయం దయచేయండి. అట్టి హృదయాలను మీరు తాకి నిత్య రక్షణలోకి వారిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదా తోడై ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ